గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మనం నివసిస్తున్న సమయము ఎటువంటిదో తెలుసుకుని దానికి తగిన విధముగా మనం మేలుకొని త్వరగా పనిచేస్తే మనం ధన్యులమవుతామనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఆ లాజర్ని బ్రతికించడానికి యేసుప్రభు బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు యేసుప్రభు గలిలయ ప్రాంతంలో ఉన్నాడు. గలిలయ అనేది ఒక రాష్ట్రము, యోదయ అనేది ఒక రాష్ట్రం, మధ్యలో సమరయ ఉంటుంది. సో వెళ్తున్నప్పుడు బయలుదేరేటప్పుడు యోదయ ప్రాంతం అంటే యెరూషలేము ఉన్న చోటు. యేసుప్రభు కనబడితే యేసుప్రభుని ఎక్కడ చంపుదామని చూస్తున్నారు. యేసుప్రభు బయలుదేరేటప్పుడు తోమా అంటాడు, పదండ్రా బాబు వెళ్ళిపో, మనం ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్ళాలా అనే విధంగా ఒక రకమైనటువంటి నిట్టూర్పు లాంటి మాటని వ్యక్తపరుస్తూ ఉంటాడు తోమా గారు. యేసు ప్రభు ఏమో ఆయన మరలా యోదయకి వెళ్దామంటున్నాడు, అక్కడ యోదయలో పరిస్థితులు బాగలేదు అని భక్తుడైన తోమా గారు కతిమ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటారు, యోహాను సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్. డేలో 12 ఏమో వెలుగున్న గంటలు ఉంటాయి, 12 చీకటి గంటలు ఉంటాయి. వెలుగున్న ఆ యొక్క 12 గంటల్లో మనం పని చేసుకుంటే ఎక్కడ తొట్రుపడం. ఆ తర్వాత చీకట్లో మనం పని చేద్దామని వెళ్తే తొట్రుపడే ప్రమాదం ఉంటుంది కదా అన్నాడు. దానికి అంతరార్థం ఏంటంటే మన జీవితంలో కూడా ఒక రోజులో వెలుగు చీకటి ఎలా ఉంటుందో మన జీవితంలో వెలుగు చీకటి అనేది కూడా మన జీవితంలో ఉంటుంది. వెలుగు అంటే దేవుని మంచితనము, దేవుని సంరక్షణ, శోధకుడు మనను తాకలేని సమయము, దేవుని కాపుదల మనకున్న సమయం. చీకటి అంటే శోధకుడిని దేవుడు అలౌ చేసే సమయం. దేవుడు కొన్నిసార్లు మనలను పరీక్షించడానికి, మనల్ని శోధించేవాడైనటువంటి సాతానుని దేవుడు శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు, యోబుకి పర్మిషన్ ఇచ్చినట్టు. అటువంటి సమయంలో మనము వాడికి అవకాశం ఇవ్వకుండా దేవునిలో మనం స్థిరులుగా ఉంటూ, దేవుని కొరకు నిలబడుతూ, దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తూ, అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈ లోపల ఆ యొక్క చీకటి గడియలు రాకముందే, అన్నీ బాగున్నప్పుడే దేవుని కొరకు మనం ఏం చేయాలా అనేది మనం ఆలోచన చేయాలి. మనం ఎలా ఉంటామంటే అన్నీ బాగున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలని చూసుకుని, పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని కొరకు నిలబడడానికి ట్రై చేస్తాం. అలా కాదు. అందుకనే ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటారు, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. యేసు ప్రభు అంటున్నారు, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయవలను. రాత్రి వచ్చుచున్నది అంటే యేసు ప్రభు జీవితంలో ఆ శిలువ మరణము, యేసు ప్రభు అరెస్ట్ చేయబడుట, యేసు ప్రభు రకరకాల బాధలకి గురవుట ఆయనకు తెలుసు. ఆ టైం రాకముందే నేను ఎవరికి సువార్త ప్రకటించాలో, ఏ పరిచర్యలు చేయాలో వాటిని నేను చేయాలి. వాటిని చేయటానికి ఎక్కడ బద్దకించకూడదు. అందుకని యేసు ప్రభుని ఒకరు అడుగుతారు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావంటే, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక చోటంటూ లేడు ఆయన. ప్రతి గ్రామము, ప్రతి ప్రాంతానికి వెళ్తూ ఆయన సేవ. ఎందుకంటే పగలున్నంత వరకు మనం ఆ పనిలో ఉండాలి. ఒక టైం వస్తుంది, మనం చేద్దామని ఆశ కలిగి ఉంటుంది, కానీ మనం చేయలేం. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏమైనా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే గిన్నె ఎద్దు నుండి తొలగించు, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరుగాక అన్నాడు. ఇంకా యేసు ప్రభు ఇంకా సేవ చేయాలని ఉంది, కానీ యేసు ప్రభు మన కొరకు శిలువ మీద మరణించుట తండ్రి యొక్క ఉద్దేశం కనుక ఇక టైం లేదు. మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరు అనుకోవద్దు మనకి 70-80 సంవత్సరాలు గ్యారంటీ అని. ఎప్పుడు నెక్స్ట్ డే మనం బ్రతుకుతామా లేదా మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా,
ఎవ్రీబడి నోస్ దేర్ బర్త్డే బట్ నో బడి నోస్ దేర్ డెత్ డే అంటారు. అందరికీ మన యొక్క పుట్టినరోజు తెలుసు, ఎవరికి మన మరణదినం తెలియదు. మరణదినం రాకముందే మనం దేవుని కొరకు ఎలా మారాలో, మరణదినం రాకముందే మనం దేవుని కొరకు ఏమి చేయాలో, వెలుగున్నప్పుడే మనం మేలుకోవాలి. అందుకనే యోహాను సువార్త 12:35 అంటారు యేసయ్య. అందుకు యేసు, ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగాడు. కాబట్టి వెలుగు చీకటి గురించి యేసు ప్రభు చెప్తూనే ఉన్నాడు. వెలుగు దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన కృపతో మనం చేస్తున్న ప్రతిదీ ఫలింపజేసి నలుదిక్కుల సమాధానం మనకు అనుగ్రహిస్తున్న సమయం. చీకటి శోధనలు, బాధల, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, శత్రువులు, హింసలు, క్రైస్తవులపై దాడులు ఇటువంటి రాబోతున్నాయి త్వరలో. దయచేసి ఎప్పుడు కూడా రాబోయే దినాలు మంచి రోజులు వస్తాయని ఎప్పుడే కళ్ళ కనద్దు. ఈరోజే మంచి రోజు, దేవుని కొరకు నిలబడడానికి ఈరోజే బెస్ట్ డేగా మనం భావించి, ఇంతకన్నా వర్స్ట్ డేస్ మనం ఫేస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ వెలుగు ఉండగానే, ఈ సమాధానం ఉండగానే, ఇటు దేవుని కొరకైనా, ఇటు వ్యక్తిగతంగా అయినా, ఇటు కుటుంబ పరంగా అయినా, ఇటు ఉద్యోగ పరంగా అయినా, వాట్స్ ద బెస్ట్ వీ కెన్ గివ్, వీ షుడ్ గివ్. సమయాన్ని వ్యర్థపరచొద్దు. అనారోగ్యం వచ్చి మనం మూలపడ్డామంటే చేద్దామని మనసు తాపత్రయపడుతుంది, కానీ కాలు కదపలేము, చేయి కదపలేము. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా, గుడ్. తెలివి ఇచ్చాడా, మంచిది. చేయడానికి సమస్తాన్ని సమకూర్చి పెడుతున్నాడా, ఈ టైంలో ఖాళీగా ఉండడానికి కానీ, కాలు ముడుచుకుని కూర్చోవడానికి కానీ ఈ సమయము కాదు. అందరం కష్టపడదాం. పరిచర్యలు ఉన్నవారు పరిచర్యలో, ఉద్యోగ వ్యాపారులు ఉన్నవారు వారి వృత్తుల్లో, ఎందులో ఉన్నానో దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం, దేవునికి మహిమార్థంగా జీవిద్దాం. మనం రక్షింపబడి కొందరికి రక్షణను పరిచయం చేద్దాం. యేసయ్య మనలను, మన కుటుంబాలని వెలుగున్నంత కాలం ప్రభువుకు మహిమార్థంగా జీవిస్తూ చీకటి దినములలో కూడా ప్రభువుకి సాక్షిగా నిలబడే భాగ్యము మనకి ప్రసాదించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈ దినం ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలయ్యా. మా ఒంటిలో ఆరోగ్యం ఉన్నప్పుడే అయా, మాకు నీ వెలుగు మాకు తోడుగా ఉన్నప్పుడే, చేయడానికి సమయం ఉన్నప్పుడే నీ కొరకు మేము సాక్షులుగా బ్రతికి కష్టించి పనిచేసి, ఏ వృత్తిలో ఉన్నానో ఆ వృత్తిలో, ఏ చోట ఉన్నానో ఏ ప్రజల మధ్య ఉన్నానో ఆ చోట ఆ ప్రజల మధ్య నీకు ప్రీతికరంగా, నీకు మహిమార్థంగా జీవించి మా ద్వారా కొందరు నీ యొద్దకు రాగలిగే, నీ పాదముల యొద్దకు చేరగలిగే సాక్షార్థమైన జీవితం మాకు, మా కుటుంబాలకు దయచేయమని, వెలుగులోనూ తోడుండండి నాయన, చీకటి గల రోజుల్లోనూ మాకు తోడుండి మమ్మల్ని సంరక్షించి కాపాడి నీ సేవలో వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకి హెచ్చుగా తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.